మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద శనివారం జరిగిన హత్యాయత్నం అక్కడి రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. మిగతా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నలుగురు దేశాధ్యక్షుల హత్య సహా ఈ తరహా హత్యాయత్నాలు అనేకం చూసిన అమెరికాకు రాజకీయ హింస కొత్తేమీ కాదు. కానీ ట్రంప్ రాజకీయ ప్రవేశం తర్వాత మరింతగా చిల్లిన అమెరికా సమాజాన్ని ఈ హత్యాయత్నం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది, విద్వేషాలు పెంచుతుంది. ఏవో కుట్ర సిద్ధాంతాలు తెర మీదకు వస్తున్నాయి. భద్రతా సిబ్బంది వైఫల్యం మీద కూడా అనుమానాలు, ఆరోపణలు వినవస్తున్నాయి. వాటిని అటుంచితే ఒక భయానకమైన హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న నాయకుడి పట్ల ప్రజల్లో సానుభూతి కలగడం సహజం. పైగా తూటా తాకిన వెంటనే కిందకు వంగిన ఆయన ఆ తర్వాత లేచి పిడికిలి బిగించాడు. ఫైట్ 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 అంటూ ముమ్మారు నినదించాడు. చెవి పైభాగం చిట్లిపోగా ముఖం మీదకు చిమ్మిన ఆ రక్తం ఆయన వెనుక ఉన్న అమెరికా జెండా చుట్టిముట్టి ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లతో కూడిన ఆ దృశ్యం అమెరికన్ల మనస్సుల్లో బలంగా నిలిచిపోతుంది. భద్రతా సిబ్బంది ఎలా అనుమతించారో తెలియదు కానీ బుల్లెట్ తగిలిన క్షణం నుంచి వాహనం ఎక్కే వరకు పలుమార్లు ట్రంప్ ఆ రక్తమోడుతున్న ముఖాన్ని ప్రజలకు చూపించాడు. లొంగేది లేదంటూ నినాదాలు చేశాడు. తాను బెదిరిపోలేదని చాటి చెప్పాడు. మనకు కావాల్సింది ఇటువంటి యోధుడు, ధీరుడేనంటూ రిపబ్లికన్లు సాగిస్తున్న ప్రచారం కూడా తోడై ఈ హత్యాయత్నం ఆయనకు రాజకీయంగా మేలు చేయవచ్చు. ఆయన మీద ఉన్న కేసులు సైతం ఇక కదలకపోవచ్చునని అంటున్నారు. ఇప్పటికే జో బైడెన్ వెనుకబడి ఉన్నారని సర్వేలు చెబుతున్న తరుణంలో మొన్నటి తొలి అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి చర్చలో సైతం బైడెన్ తడపడ్డాడు, తప్పటడుగులు వేశారు. బైడెన్ తప్పుకోవాలంటూ ఆయన పార్టీలోనే ఒత్తిడి పెరుగుతోంది. కమలా హ్యారిస్ సహా కొన్ని పేర్లు ముందుకు వచ్చాయి కూడా. తటస్థ ఓటర్లు ట్రంప్ వైపు తిరిగిపోతున్నారని, బైడెన్ తప్పుకోవాలని అత్యధిక శాతం డెమోక్రాట్ ఓటర్లు సైతం కోరుకుంటున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ట్రంప్ మీద ఈ హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు అధ్యక్ష రేసు నుంచి బైడెన్ను తప్పించినా కూడా ఫలితం ఏకపక్షంగానే ఉంటుందన్న విశ్లేషణలు కొట్టి పారేయలేనివి. అమెరికాని గ్రేట్ అగైన్ చేయడానికి సంకల్పించిన వ్యక్తిని చట్టసభలు, న్యాయస్థానాలు వేధిస్తున్నాయని ఇంతకాలం భావించిన వారు ఇప్పుడు భౌతికంగా అంతం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణను ట్రంప్ అభిమానులతో పాటు తటస్థులు కూడా నమ్మవచ్చు. ఘటన జరిగిన తర్వాత ట్రంప్ కుమారుడు ఇచ్చిన సందేశం పరమార్థమిదే. తన పదవీ కాలంలో మూడోమారు బైడెన్ ఓవల్ ఆఫీస్ నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ఉన్నతంగా ఉంది. దేశంలో రాజకీయ హింస పెరుగుతోందని, చల్లార్చుకోవాలని, ఎన్నికల వేడి శృతి మించకూడదని, విభేదాలు పరిష్కరించుకోవాల్సింది బ్యాలెట్తోనే కాని బుల్లెట్తో కాదని చాలా మంచి మాటలు చెప్పారాయన. ఈ సందర్భంగా ట్రంప్ ఏలుబడిలో దేశం చవిచూసిన ఉద్రిక్త ఘట్టాలను, తిరుగుబాట్లను కూడా గుర్తు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడినప్పటికీ అధికారం అప్పగించడానికి నిరాకరించి తన అభిమానులను రెచ్చగొట్టి అమెరికన్ కాంగ్రెస్ భవనాలపై దాడులను ప్రోత్సహించి ప్రపంచం ముందు ట్రంప్ దేశం పరువు తీసిన విషయం తెలిసిందే. ట్రంప్ మీద హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి నేర చరిత్ర ఏమీ లేదు. పలానా పార్టీతో బలమైన అనుబంధం ఉన్నదని చెప్పడానికి కానీ ఇప్పటి వరకు ఏ ఆధారాలు లేవు. అతన్ని వెంటనే కాల్చి చంపేయటం వల్ల కొన్ని విషయాలు వెలుగులోకి రాకపోవచ్చు కూడా. అతడు శ్వేత జాతీయుడు కావడం ఒక విధంగా అమెరికా సమాజాన్ని కాపాడింది. అతడి రంగు వేరే ఉంటే ఇప్పటికే పలు రకాల వివక్షలతో రగులుతున్న దేశానికి విషం చిమ్మడానికి మరో అవకాశం వచ్చి ఉండేది. ఇక ఈ రాజకీయ హింసకు ఆయుధంగా ఉపకరిస్తున్న గన్ కల్చర్ మీద ఇప్పటికైనా పాలకులు దృష్టి సారించటం అవసరం. తుపాకులను నియంత్రించాలన్న బైడెన్ ప్రయత్నాలకు రిపబ్లికన్లు గతంలో ఎంతగా అడ్డుపడ్డారో తెలుసు. తుపాకులను నియంత్రించాలన్న ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉండే అత్యంత ప్రమాదకరమైన సామూహిక జనహనన ఆయుధం AR-15 రైఫిల్ను ఓ సాదాసీదా వ్యక్తి ఇలా సులువుగా సంపాదించి ప్రాణాలు తీయబోయిన నేపథ్యంలో రేపు డొనాల్డ్ ట్రంప్, ఆయన పార్టీ అధికారంలోకి వస్తే గన్ కల్చర్ మీద దృష్టి పెట్టడం అవసరం.